ప్రఖ్యాతిగాంచిన అరకు కాఫీని ప్రధాని మోదీ సైతం మెచ్చుకోవడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఎంతో మంది గిరిజనులకు ఉపాధిని కల్పిస్తోంది. దీంతో ప్రపంచం మెచ్చిన కాఫీగా ఎదిగిన అరకు కాఫీ పట్ల అన్ని వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు విశాఖ నుంచి అందిస్తారు. నాయుడు, ప్రపంచం మెచ్చిన అరకు కాఫీ అంతర్జాతీయంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు గడించింది. నిన్న మన్ కీ బాత్లో మోదీ మరోసారి దీనిపైన ప్రస్తావించడమే కాదు, గతంలో నేను కూడా స్వయంగా రుచి చూశానంటూ ఆయన చెప్పడం, దానికి ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి కూడా మరోసారి నేను తాగేందుకు సిద్ధంగా ఉన్నాను అని కూడా ఆయన చెప్పడంతో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జీసీసీ దీన్ని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రమోట్ చేస్తుంది. సో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ లేకపోతే అధికారులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు జీసీసీ ఎండీ సురేష్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, నిన్న మోడీ గారు స్వయంగా సో అరకు కాఫీ గురించి మాట్లాడడమే కాకుండా సో చాలా బాగుంది, నేను ఇంకోసారి అంటే దీన్ని ప్రమోట్ చేయాలని ఆయన మాట్లాడేది ఎలా చూస్తారు? సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి గారే అరకు కాఫీ గురించి చెప్పడం, దాని ప్రత్యేకత గురించి చెప్పడం, దాంతోపాటు మా గిరిజన సహకార సంస్థ ఏ విధంగా అరకు కాఫీని ప్రమోట్ చేస్తుందో, ఏ విధంగా ఈ గిరిజన కాఫీ రైతులని ఎలా ఆదుకుంటుందో, వాళ్ళ అభివృద్ధికి ఎలా కృషి చేస్తుందో ఆయన స్వయంగా చెప్పడం, అది కూడా ఒక పబ్లిక్ మీటింగ్లో కాదు, ఒక అఫీషియల్ ఫంక్షన్లో కాదు, మన్ కీ బాత్ అంటే ప్రధానమంత్రి గారు స్వయంగా ఆయన మనసులో మాట చెప్పడం, ఆయన మనసులో మాటగా చెప్పడం చాలా ఆనందాన్ని ఇచ్చిందండి. ఇట్స్ రియలీ హ్యాపీ మూమెంట్, ప్రైడ్ మూమెంట్ ఫర్ ట్రైబల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఎంప్లాయీస్ ఆఫ్ గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్. సో అంటే ఇప్పుడు దాదాపు ఎంత పర్సెంటేజ్లో ఇది ప్రమోట్ అవుతుంది? సో అక్కడ కల్టివేషన్ కానీ ఎంత మేర చేస్తున్నాం సార్? ఇప్పుడు మీరు 2015-16 వరకు తీసుకుంటే 1,00,000 ఏకర్స్లో అది కల్టివేట్ అయ్యేదండి. 1970s స్టార్ట్ అయింది కాఫీ ప్లాంటేషన్ అరకు పడేరు ఏరియాస్లో. 1970s నుంచి 2015 వరకు 1,00,000 ఎకరాలు ఉండేది. సో లాస్ట్ 10 ఏళ్ళు తీసుకుంటే మీకు 1,00,000 ఎకరాలు యాడ్ అయింది. సో ఆల్మోస్ట్ సుమారు ఒక 2,00,000 ఎకరాల్లో ఇప్పుడు కాఫీ సాగు జరుగుతుంది అరకు పడేరు చుట్టుపక్కల 11 మండలాల్లో. సో ఇప్పుడు మనము అంటే ఆల్రెడీ ఇంతకుముందు కాఫీ బీన్ కలెక్ట్ చేసి మనం సేల్ చేసాం, ప్రమోట్ చేసాం. ఇప్పుడు మనమే డైరెక్ట్గా ఒక కాఫీ తయారు చేసి బ్రాండ్ చేసి అరకు కాఫీ పేరుతో ఇస్తున్నాం. సో దాదాపు ఎంత వాల్యూమ్లో ప్రజెంట్ చేస్తున్నాం, దాని భవిష్యత్ ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు మనకిచ్చిన రోల్లో భాగంగా మీరు ఒక 10 years బ్యాక్ చూసుకుంటే కాఫీ పండించేవారు రైతులు, గిరిజన రైతులు పండించేవారు. బట్ వాళ్ళు చాలా మోసపోయేవారు, చాలా తక్కువ ధరలకు అమ్మేవారు దళారులకి. ఎప్పుడైతే జీసీసీ ఎంటర్ అయ్యి ఒక మద్దతు ధర ప్రకటించిందో అప్పటి నుంచి కాఫీ రైతుల్లో గిరిజన కాఫీ రైతులు అవేర్నెస్ వచ్చింది. మనం చాలా తక్కువ రేటుకి విక్రిస్తున్నాము, దళాలకి మోసపోతున్నాం ఉద్దేశంతోనే జీసీసీ అప్పటి నుంచి ప్రొక్యూర్ చేయడం జరిగింది. సో మన రేటు కూడా చాలా మంచి ధర ఇస్తున్నాం. మన జీసీసీ చేసే ఏంటంటే ఫస్ట్ మనం వాళ్ళకి కాఫీ లోన్స్ ఇస్తున్నాం. సీజన్ స్టార్ట్ అవ్వకముందు కాఫీ లోన్స్ ఇస్తున్నాం. సీజన్ స్టార్ట్ అయ్యాక కాఫీ పంట వచ్చే November-Decemberలో వస్తుంది. దానికి ముందు 1-2 months ముందు మనం మద్దతు ధర అనౌన్స్ చేస్తున్నాం. మద్దతు ధర కూడా మనం చాలా మంచి ధర ఇస్తున్నాం. లాస్ట్ ఇయర్ తీసుకుంటే మీరు అంతర్జాతీయ ధర 200-230 ఉన్నప్పుడు కూడా మనం 280 rupees అనౌన్స్ చేసాం. చాలా ఎక్కువ ధర అనౌన్స్ చేసాం. సో దానివల్ల ఏమైందంటే ట్రైబల్ కాఫీ గ్రోవర్స్లో ఒక నమ్మకం ఏర్పడింది, జీసీసీ ఉంది మాకు, మేము తక్కువ ధరకు అమ్ముకోకర్లేదు, మా కాఫీ 240 రూపాయలు ఇస్తున్నారు, దళారులు అయితే 200 రూపాయలు ఇస్తున్నారు. సో మనకు కాఫీ ఇవ్వడం జరిగింది అలాగే. సో అక్కడ పండించే పంటలో ఒక 40-50% జీసీసీ కొనడం జరిగింది. సో ఆ విధంగా ట్రైబల్స్ అందరూ చాలా లబ్ధి పొందారు. సో ఆ మేకింగ్ కూడా చాలా డిఫరెంట్, ఎందుకంటే మనం అవుట్సోర్స్ చేసిన ఏజెన్సీ కూడా చాలా మంచి ఏజెన్సీ. సో వాళ్ళు ఇండియాలో మనకు చేసేది ఓన్లీ జీసీసీకే చేస్తారు. సో మంచి మనసుతో చేస్తారు వాళ్ళు కూడా. మన ట్రైబల్స్ అయితే గిరిజనులు ఎంత మంచి మనసుతో పంట పండిస్తున్నారో, ఈ ఇన్స్టెంట్ కాఫీ ప్రాసెసింగ్ కూడా అంతే మంచి మనసుతో మనకు ఒక ఏజెన్సీ చేస్తుంది. సో వాళ్ళు ఇండియాలో మనకు చేసేది ఓన్లీ జీసీసీకే, గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్కి వాళ్ళు ఇది ప్రాసెసింగ్ చేస్తున్నారు ఇన్స్టెంట్ కాఫీ. మిగతా అంతా వాళ్ళు చేసుకునేది ఎక్స్పోర్ట్కే, వెస్ట్రన్ కంట్రీస్కే ఎక్స్పోర్ట్ చేస్తారు. సో ఆ విధంగా ఓన్లీ జీసీసీ చేయడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది యూనిక్గా ఇంకా టేస్టీగా ఉంటుంది. వాళ్ళు వేరే ఏ అదర్కి ఎవరికి చేయరు వాళ్ళు. సో మనకు స్పెషల్గా చేయడం వల్ల మనకు యూనిక్ టేస్ట్ అనేది వస్తుంది. అంతర్జాతీయంగా ప్రాముఖ్యతను సంతరించుకోవడంతో కాకుండా సో అత్యంత టేస్ట్ ఉండేటువంటి ఆర్గానిక్ కాఫీగా కూడా పేరుగాంచింది. అందుకు అధికారులు, ఇక్కడ ప్రభుత్వం గతంలో చంద్రబాబు నాయుడు దీన్ని ప్రమోట్ చేశారు. సో మళ్ళీ దీన్ని ప్రమోట్ చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు అన్ని చేస్తున్నారని చెప్పి అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ విజయ్తో నాయుడు, విశాఖపట్నం.